సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల ఆందోళన గత 19 రోజుల నుంచి కొనసాగుతోంది. తమను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్లో చీపుడుతో రోడ్లు ఊడ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. గ్యారంటీని వెంటనే కుమార్ గారి గ్యారంటీని వెంటనే నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మేము పట్టినటువంటి చీపిరి ఈ ప్రభుత్వం యొక్క అలసత్వాన్ని తీయడానికి మీ పైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఇంకా ఆలోచన ధోరణి మారుతలేదు. సీఎం యొక్క స్పందన మారుతలేదు. ఇప్పటికే 4 రోజుల రిలే నిరాహార దీక్షలు, 15 రోజుల సమ్మె, దాదాపు 19 రోజులు జరిగినా ఇంకా మీ ఆలోచన శైలి మారతలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఎవరు మిస్గైడ్ చేస్తూ ఉన్నారు? ఇలా రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా మీరే నేను ఫుల్ టైం మంత్రి అని ప్రకటించుకున్నారు. ఇలా పార్ట్ టైం మంత్రిగా కూడా మీరు కనిపించకపోతే ఎట్లా? ఇలా స్పందించకపోతే మీ పరిస్థితి ఏంది? ఇవాళ మీరు ఆలోచన చేయాలి. మీ కోట్లేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు మీకు ఎక్కువ ప్రాధాన్యతనా, లేకపోతే ఎవడో అనామకుడు ఎక్కువ ప్రాధాన్యతనా? ఇవాళ ఇక్కడ ప్రాణాలు పోతే స్పందించండి, మీరు ఎక్కడో ఏదో జరిగితే స్పందిస్తూ ఉన్నారు. కాబట్టి ఆదిలాబాద్ గడ్డ పక్షాన మేము ఇలా ఈ చీపుర్లతోని ఈ ప్రభుత్వం యొక్క ఏదైతే డస్ట్ ఉన్నదో దాన్ని తొలగించడం, మీ ఆలోచన సరళి, మీ మెదడులలో ఉన్నటువంటి తప్పులని తొలగింపజేయడం కోసమే ఇవాళ స్వచ్ఛత సేవా కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి గౌరవ సీఎం గారు మీరొక్కరే కాదు, మీ మంత్రులు, మీ డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా మాకు హామీ ఇచ్చి ఉన్నారు. ఇవాళ ఆదిలాబాద్ గడ్డ పిప్రి గ్రామానికి పాదయాత్రకు వచ్చినటువంటి మీ డిప్యూటీ సీఎం మాకు హామీ ఇచ్చిండు. కాబట్టి మీ సమగ్ర కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులకు హామీ ఇచ్చి ఉన్నది, గ్యారంటీ ఇచ్చి ఉన్నది. తక్షణం దాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలి. మీరు అలసత్వం వహిస్తే భవిష్యత్తులో ఏది జరిగినా మీరే బాధ్యులని తెలియజేస్తా ఉన్నాం.